ఇవాళ మనం యమధర్మరాజు ఇంకా నెమ్మదిగా ఈ మృత్యు రహస్యం చెప్పబోతున్నాడు కాబట్టి ఇది చాలా కొద్దిగా కఠినతరంగా ఉంటుంది. మామూలు వ్యక్తికి ఇది అర్థం కానట్లుగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కఠోపనిషత్తు యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఆ యమధర్మరాజుకి, ఆయన పరిచారకులైనటువంటి చిత్రగుప్తుడికి, తర్వాత శ్రవణ దేవతలకి ఒకసారి నమస్కారం పెట్టుకుందాం. ఇవాళ పెట్టుకుని ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను, ఇది మీరు కూడా అనొచ్చు. ఓం యమాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః, ఓం శ్రవణ దేవతాయ నమః, ఓం యమాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః, ఓం శ్రవణ దేవతాయ నమః. ఈ యముడికి యమధర్మరాజు ఆయన ఈ నరకలోకానికి అధిపతి అయి ఉన్నాడు. ప్రతి జీవిని మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఈ లోకానికి తీసుకెళ్లేటటువంటి డ్యూటీ, బాధ్యత ఈ యమధర్మరాజు అన్నమాట. ఈయనకి సహాయకులుగా చిత్రగుప్తుడు, తర్వాత శ్రవణ దేవతలు అనేవాళ్ళు ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. యమధర్మరాజు కింద వీళ్ళిద్దరు అసిస్టెంట్స్ అన్నమాట. అయితే చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క జీవి యొక్క పాపపుణ్యాల యొక్క పట్టికని మెయింటైన్ చేస్తాడనమాట. పట్టిక అది మెయింటైన్ చేయడానికి సహాయకంగా శ్రవణ దేవతలు అని ఒక ఇద్దరు దేవతలు అంటే 12 మంది అంటారు. యాక్చువల్గా 12 మంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శ్రవణ దేవతల యొక్క పని ఏంటంటే నిరంతరము భూలోక సంచారం చేస్తూ ఉంటారు. భూలోక సంచారం చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రతి జీవి ఎప్పుడు పాపం చేస్తున్నాడు, ఎప్పుడు అబద్ధం ఆడుతున్నాడు, ఎప్పుడు దొంగతనం చేస్తున్నాడు, ఎప్పుడు ఇంకొకళ్ళని బాధిస్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు టెలికాస్ట్ అయినట్టుగా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి ఈ చిత్రగుప్తుడికి చేరవేస్తూ ఉంటారన్నమాట. చేరవేసిన తర్వాత ఈ చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, ఆ జీవి యొక్క పుణ్యపాపాల యొక్క పట్టికని మెయింటైన్ చేస్తాడు. పట్టికని అతను రోజు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడైతే మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ జీవుడిని ఏం చేస్తారంటే, జీవుడు అంటే ఏంటి, ఈ జీవుడిలో ఉన్నట్టు అంటే జీవుడు అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఒక చిన్న అంగుష్టమానం అంటే ఒక బొటని వేలంతగా ఆయన యొక్క ప్రాణశక్తిని ఒక బొటని వేలంతగా మార్చి ఈ యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు యమధర్మరాజు ఎదురుకుండా ఈ చిత్రగుప్తుడు వీడు చేసినటువంటి పాపపుణ్యాలన్నీ కూడా చదవటం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనకి స్వర్గలోకానికి వెళ్ళాలా, లేకపోతే నరకలోకానికి వెళ్ళాలా, లేకపోతే ఇంకా అధోలోకానికి, నరకలోకానికంటే కూడా ఇంకా చాలా నరకలోకాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అటువంటి లోకాలకు వెళ్ళాలనే నిర్ణయం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అంటే వాళ్ళకు ఒకసారి నమస్కారం చేసి మనకు అటువంటి దౌర్భాగ్యం కలగకుండా ఉండాలని మనం ఒకసారి నమస్కారం చేసుకుని, ఎందుకంటే అందరం కూడా ఈ మరణం టైంకి మనంతా క్లీన్ చిట్తో వెళ్ళిపోవాలి. ఎటువంటి పాపపుణ్యాలు మనకి మన అంటుకోకుండా ఉండే విధంగా మన జీవితాన్ని మనం సాగించి మరణ సమయంలో మనం నిశ్చింతగా వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కథలోకి మళ్ళీ వద్దాం. కొద్దిగా మనం ఈ విశేషాలు చెప్పుకున్నాం ఇవాళ. ఇప్పుడు మీరు ఈ మంత్రం అనొచ్చు. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మానే పునర్వశ ఆపద్యతే మే. దీనికి తాత్పర్యం మొదట చూద్దాం. అడ్డదారిలో వెళ్ళే, ధనాశచే తెలివి కోల్పోయిన, మనోపక్వత లేని వారికి పరలోక నిజాలు అర్థం కావు. ఇక్కడ నచికేతుడు ఏమడిగాడు, పరలోకంలో అంటే వీడు చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడు, వాడు ఎటు వెళ్తున్నాడు, వాడు ఈ భూలోకంలో ఉంటున్నాడా ఇంకేదైనా లోకంలోకి వెళుతున్నాడా అని అడిగాడు కదా యమధర్మరాజుని. యమధర్మరాజుని ఏం చెప్తున్నాడంటే, ఒరే మామూలు వాళ్ళు ఎవరికి ఇది అర్థం కాదు, ఈ పరలోకంలో ఉండేటటువంటి నిజాలు నువ్వు ఈ లోకంలో ఉండి ఎట్లా గ్రహించగలవు? ఈ విషయం అంతా నేను మనిషి మరణించిన తర్వాత విషయం నువ్వు తెలుసుకోవాలంటే పరలోకం సంగతులు నీకు గ్రహింపగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి.
కదా. ఆ శక్తి లేనప్పుడు నేను ఎంత వాగితే మాత్రం నీకేం అర్థమవుతుంది, ఎంత చెప్తే మాత్రం ఏం అర్థమవుతుంది. ఇప్పుడు ఏబిసిడి రాని పిల్లవాడి దగ్గర మంచి కెమిస్ట్రీనో లేకపోతే ఫిజిక్సో చెప్పడానికి మనం మొదలుపెట్టామనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. అట్లాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక విశేషాలు మనం చెప్పినప్పుడు, ముఖ్యంగా ఈ ఉపనిషత్తులు లాంటివి చెప్పినప్పుడు మనిషికి కొన్ని తెలిసి ఉండాలి. తెలిసి ఉన్న తర్వాతే ఇవన్నీ కూడా చెప్పడానికి మనం పూనుకోవాలి. యముడు కూడా అదే అంటున్నాడు. ఈ పరలోక విషయాలు ఈ లోకం విషయమే పూర్తిగా తెలియనటువంటి వాళ్ళకి ఈ పరలోక విషయాలు నేను ఏమని చెప్పగలను. పరలోక మనోపక్వత లేని వాళ్ళకి, అంటే మనసు పరిశుభ్రత, పక్వత అంటే ఏంటి, దాన్ని ఏమంటారంటే మన వికసించని వాళ్ళకి ఈ పరలోక నిజాలు అర్థం కావు. ఈ లోకమే సమస్తము, వేరే ఏదీ లేదు అని భావించేవారు మళ్ళీ మళ్ళీ నావాసం అవుతూ ఉంటారు. సో మనమందరం కూడా ఇక్కడున్నదే నిజం అనుకుంటున్నాం, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నదే నిజం, మనం ఇక్కడ బతుకుతున్నదే నిజం అని అనుకుని ఇక్కడున్న విశేషాలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం కదా. ఎలా నా ఇల్లు, నా సంసారం ఎట్లా, నేను ఎట్లా సంపాదించాలి, నేను ఎట్లా బాగా ఉండాలి, అందరికంటే గొప్పగా ఎట్లా ఉండాలి, ఇదే కదా మనం నిరంతరము మనం పరిశ్రమించేది దీనికోసమే. దీని తర్వాత మనం ఏమవుతాం, ఈ శరీరం వదిలేసిన తర్వాత మనం ఏమవుతాం అన్నటువంటి దృష్టి, మనం ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాం అన్నటువంటి దృష్టి ఎవరికో కోట్లలో ఎవరికో కానీ ఆ ప్రశ్న ఉదయించదు. ఫస్ట్ ఇక్కడ అంతా నేను బాగా ఉండాలి, బాగా తినాలి, బాగా చక్కగా మంచివి వేసుకోవాలి, అనుభవించాలి అనే దృష్టిలోకి వెళుతున్నాం. ఎందుకు వెళుతున్నాం? అది మన జీవితంలో 99% దీనికే మనం కేటాయిస్తున్నాం. 99% సమయం దీనికే కేటాయిస్తున్నాం. కాబట్టి ఒరే బుద్ధి లేని వెధవ, నీకు ఇందులోనే నువ్వు నిమగ్నమై ఉన్నవాడికి ఆ పరలోకంలో ఉన్నటువంటి విశేషాలు నీకు ఎట్లా తెలుస్తాయి? అట్లా తెలియకుండా నువ్వు ఉంటున్నావు కాబట్టి మూఢత్వంలో ఉంటున్న మూఢం అంటే బుద్ధి తక్కువవాడా. అటువంటి నిన్ను ఎవడైతే అట్లా ఈ లోకమే నిజమనే నిరంతరము పరిశ్రమిస్తూ ఉంటాడో వాడు నా వశం మళ్ళీ అవుతూ ఉంటాడంటే వాడికి మృత్యువు మళ్ళీ ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎందుకు మృత్యువు మళ్ళీ ప్రాప్తిస్తూ ఉంటుంది? మామూలుగా మానవుడు ఏం చేస్తాడంటే, ఈ లోకమే నిజం అనుకుంటున్నాం కదా, మన పరలోకం ఉందో లేదో చాలామంది చెప్తూ ఉంటారు. కావో పీవో మజా కరో, బాగా తిను, చక్కగా తిను, సంతోషంగా ఉండు, మజా చేసుకో, చచ్చిన తర్వాత ఏ లోకానికి వెళ్తే అదంతా నీకు అనవసరం. ఇప్పుడు సుఖంగా ఉండవమ్మా, ఎందుకు ఈ కష్టాలన్నీ, అదేదో ఉందని అక్కడేదో వెళ్ళాలని, ఇదంతా దానికోసం నీ సమయం అంతా వృధా చేసుకోవద్దు, నువ్వు హాయిగా సుఖంగా ఉండమని చెప్తున్నారు. ఎవరైతే అట్లా ఇక్కడ యమధర్మరాజు చెప్తున్నాడు, ఇది నాది నీది కాదు, లేకపోతే కొన్ని వందల వేల సంవత్సరాల కింద చెప్పినటువంటి ఉపనిషత్తు. యమధర్మరాజు ఏమంటున్నాడంటే, అటువంటి మూఢాత్ములు ఎవరైతే ఉంటారో, అట్లా అనుకునేవాళ్ళు, ఈ లోకమే నిజమని అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ నా వశం అవుతారంటే మళ్ళీ నా లోకానికి రావాల్సి వస్తుంది, యమధర్మరాజు దగ్గరికి రావాల్సి వస్తుంది.